ఆ ఏడో స్థానంలో ఉండే గ్రహం లేదా ఆ ఏడో భావాధిపతి అది కాకుంటే రెండో భావాధిపతి, రెండో స్థానంలో ఉండే గ్రహం. దీనికి అంటే అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి ఏడో స్థానంలో ఉన్న గ్రహం లేదా ఏడో భావాధిపతి, అది కాకుంటే రెండో స్థానంలో ఉన్నటువంటి గ్రహం, రెండో భావాధిపతి. వీటిలో ఏదైనా ఒకటి అంటే ఈ 4లో ఏదైనా ఒకటి అబ్బాయి జాతకంలో లగ్నాధిపతి ఉండాలి. ఇది జ్యోతిష్యం లోతుగా చదివిన వారికే తెలుస్తుంది. మీరిప్పుడు చాలా చాలా సంతోషంగా కుటుంబ జీవితం సాగిస్తున్నారా? అయితే మీ జాతకం చూడండి ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ హ్యాపీనెస్ జీవితంలో లభిస్తుంది. లేదంటే జీవితం ఒక యాక్టింగ్ లాగా సాగిపోతూ ఉండటమే తప్ప అన్యోన్యమైన ఒక జీవితం ఉండదు. అదెలాగంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక భర్త హస్బెండ్ ఉద్యోగానికి వెళ్తాడు. ఆఫీస్‌కెళ్తాడు. ఇంట్లో ఉన్న వైఫ్ ఏమో 5 గంటలకే ఆయన ఇంటికి వస్తాడు. ఓహ్! టైం 5 అయింది. తలుపు తీసిపెట్టింది. టీ రెడీ